నమస్తే. పేరు? నవీన్ కుమార్. సరే ఇప్పుడు చూసుకుంటే పాత పద్ధతిలోనే ఎన్నికలని నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే గత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పడం జరిగింది. దీని గురించి అంటే వాళ్ళు పోరాడుతున్నాము. కానీ ఎటువంటి మద్దతు కూడా లభిస్తలేదు వేరే పార్టీల నుంచి అని చెప్పడం జరుగుతుంది. దీని మీద నేను పూర్తిగా ఇది చెప్పాలంటే ముందుగా ఈ 42 రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు వచ్చింది? ఇది కామారెడ్డి డిక్లరేషన్ స్వయంగా ప్రియాంక గాంధీ గారిని ఇవ్వడం జరిగింది, డిక్లరేషన్ చేసింది. అయితే ఇక్కడ రెండు జాతీయ పార్టీలతో వచ్చిన నష్టం ఏంటంటే దేశానికి ఒక్కోడేమో కులాల మీద పేలాలు ఏరుకుంటే ఇంకొకడు మతాల మీద పేలాలు ఏరుకుంటాడు. బీజేపీ మతాల మీద ఓట్లాడుకుంటాడు. బండి సంజయ్ ప్రచార సరళి అంతా మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసారు. ఈ 42% బిల్లు వచ్చేటప్పుడు కంటే గతంలో కూడా కేసీఆర్ గారు కేవలం ఒకటే రోజున జనగణన చేసినప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తే 35% బీసీలు ఉన్నారు. బీసీల రిజర్వేషన్లు మేము అమలు చేస్తామంటే ఆనాడు సంగారెడ్డికి చెల్లిన ఒక కార్పొరేటర్ గారు మున్సిపల్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. స్వయంగా కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్ వాళ్ళు పోయి కోర్టులో కేసు వేసి బీసీలకు 30% ఇవ్వద్దని అంటే మళ్ళీ అప్పుడున్న ఆదేశాలు క్యాబ్ 50% మించి రిజర్వేషన్లు పోవద్దని ఆనాడు కోర్టు తీర్పిచ్చింది. ఆనాడే కేసీఆర్ గారు దాని ప్రెస్ మీట్లన్నీ మా దగ్గర ఉన్నాయి. వారు ప్రగతి భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మరి తెలపడం జరిగింది. ఆనాడే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ ఏదన్నా అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఈరోజు మంత్రిత్వ శాఖలో కానివ్వండి 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు బీసీలకి ప్రాధాన్యత కల్పించిందే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ దాదాపు ఈ దేశాన్ని 50 నుంచి 65 సంవత్సరాలు పాలించింది. ఒక్క బీసీ ప్రధానమంత్రిని చేసిరా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేసిరా? నేను ఇప్పటికే ఛాలెంజ్ చేస్తున్నా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు జరిపి మహేష్ కుమార్ గౌడ్ గారిని ముఖ్యమంత్రి చేయరని వారి పిసిసి అధ్యక్షుడిగా ఏ రేవంత్ రెడ్డి గారు. ఏముంది ఇక్కడ? రేవంత్ రెడ్డి అంటాడు 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఉంటా అంటాడు. అంటే ఇక్కడ బీసీలకి నాయకత్వం లేదా? అంటే బీసీలు కేవలం మంత్రివర్గంలో కానివ్వండి చిన్న చిన్న పదవులు చేసుకోవాలా? మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసింది ఒకటే, బీసీలు కేవలం రాజకీయంగా కాదు. ఎందుకంటే డిక్లరేషన్లో ఇచ్చింది ఏదైతే 1,00,00,000 కోట్లు బీసీల పైన ఖర్చు పెడతామంటారు. అంటే 5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 20,000 కోట్లు. దాదాపు బడ్జెట్ 2 సార్లు పెట్టిరు. అంటే 2 సంవత్సరాలు అంటే 40,000 కోట్లు ఖర్చు పెట్టాలి. మళ్ళీ విద్యా వైద్యంలో కూడా అన్ని రంగాలలో బీసీలకు లబ్ధిగా ఉండాలి. కేవలం రాజకీయం అంటే ఒకరికి పదవి వస్తుంది, ఇంకొకరికి రాదు. అంత మాత్రాన ఒక్క బీసీకి పదవి వచ్చినంత మాత్రాన యావత్ బీసీ సమాజం అంతా కూడా దానికి లబ్ధి చేకూరుస్తుందని మేము నమ్మం. ఎందుకంటే బీసీ డిక్లరేషన్లో ఎన్ని హామీలు ఇచ్చారు, రిజర్వేషన్లు పక్కకు పెట్టేసి ఎన్ని హామీలు మీ చేతులు ఉన్నాయో. సబ్సిడీలు ఇవ్వండి బీసీలకు. ఎంతమంది బీసీలకు సబ్సిడీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని మేము చర్చకు రమ్మనంటే ముఖ్యమంత్రి గారు దానిపైన చర్చ లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయం చేయాలి బీసీలను ముందడు పెట్టుకొని ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు మించి పెద్ద కులం ఏదైనా ఉంటే బీసీ కులం. ఈ ఈ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనుకున్నా ఏ పదవిలో డిసైడెడ్ ఫ్యాక్టర్ బీసీలు ఉన్నారు. కానీ బీసీలకు ప్రాధాన్యత లేదనేది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పోరాడుతున్నారు. నేను అంటున్నా, కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వంచి ఎలా రాష్ట్రాన్ని సాధించారో రేవంత్ రెడ్డి గారు కూడా నిరాహార దీక్ష కూర్చోమనండి. ఢిల్లీకి అఖిలపక్షం తీసుకురండి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏనాడన్నా ఇప్పటివరకు రాష్ట్ర అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు కేటీ రామారావు గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు స్వయం తెలపడం జరిగింది. మేము ఇక్కడ ఆమోదిస్తున్నాం. ఇక్కడ బీజేపీ కూడా ఆమోదించింది, ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఆమోదించింది, కాంగ్రెస్. కానీ ఇది ఆగుతుంది. రాహుల్ గాంధీ ఒక్కనాడన్నా ప్రశ్నించిండా? మీరు బీసీలో కూడా మెమరాండం తీసుకున్నప్పుడు ఇంటింటికి సర్వేకి పోయినప్పుడు సర్వే సరిగ్గా జరగలేదని బీఆర్ఎస్ ప్రశ్నించిన రీసర్వే చేసింది. ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఆ పేపర్లంతా కూడా రోడ్ల మీద పడినాయి. అంటే ఆనాడు చిత్తశుద్ధి లేదు. బీసీల కులగణన చేసేటప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి లేదు. మీ పైన బరువు తెస్తే ఆనాడు మళ్ళీ పట్టి విక్రమార్క రీసర్వేకి అప్లై చేసారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించారా? వీరికి చిత్తశుద్ధి లేదు. మేము ఎప్పుడు ఈ కులాల కులగణన అని చెప్పి కూడా మేము చేసినప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు ఇంత పెద్దగా డమ్మచారం చేసుకోండి. ఇది న్యాయపరంగా బీసీలు ఈ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ న్యాయం చేకూరాలి. బీసీ బంధు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 1,00,000 రూపాయలు ఇచ్చారు, చేయూత ఇచ్చారు. ఇన్ని స్కీమ్లు తెచ్చిందంటే చెప్పకుండా అడగకుండానే చేసారు. అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళ తరఫున వాళ్ళు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే బీసీల పట్ల మీకు ప్రేమే ఉంటే మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఎందుకు ఇంతలా ఓడిపోతారు అని చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది కూడా అందరు కూడా గమనించారు. స్వయంగా నేను కూడా ఉన్నా. ఒక ఎంఐఎంకి సంబంధించిన ప్రతినిధి ఒక ఎమ్మెల్యే షేక్పేటలో తిరిగిండు, ఒక ఎమ్మెల్సీ యూసుఫ్గూడలో తిరిగారు, బోరబండ యూసుఫ్గూడ ప్రాంతంలో. ఇంత రిగ్గింగ్ చేసే గెలిచారు. మేము గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకున్నాం. అంటే 70,000 పైకి ఓట్చీల కంటే 70,000 ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని నమ్మిరు.
అక్కడ బీజేపీకి డిపాజిట్లు రాలేవు. మళ్ళా గతంలో అలా చూసుకున్నట్టయితే మళ్ళీ వివిధ హుజురాబాద్లో కేవలం కాంగ్రెస్కి వచ్చింది 3,000. అలాగే ఊ, నల్లగొండలో ఒక రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు అక్కడ కూడా వారు డిపాజిట్లు కోల్పోయారు. అంటే కాంగ్రెస్ ఎక్కడ కూడా 5 ఏళ్ల పాటు ఎక్కడ కూడా డిపాజిట్లు తెచ్చుకోకపోయినా తిరిగి చూసి 6 నెలల అధికారంలోకి వచ్చింది. గెలుపోవటంలు అనేది ఎప్పుడో 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా రాష్ట్రం వస్తుందా లేదా ఇలా మస్తు మంది కొట్లాడి పక్కకు పోతున్నారు కానీ ఆయన రాష్ట్రాన్ని సాధించుడు, 10 ఏళ్ళు పరిపాలించుడు, ఎవరు అడగక ముందుకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ సీరియల్ అని చెప్పి వంచుతారు, కానీ కేసీఆర్ గారు బతుకమ్మ అని పేరు పెట్టారు. ఎక్కడ కూడా 10 ఏళ్ళు ఈ ఒక్క విషయాన్ని నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తన పేరును పెట్టుకోలేదు. కేవలం కేసీఆర్ కిట్కు తప్ప ఎక్కడ కూడా బతుకమ్మ సీర కానివ్వండి, అన్నపూర్ణ భోజనం అనేది కూడా ఈరోజు దాన్ని ఇంద్రమ్మ క్యాంటీన్ లాగా మార్చారు. అంటే పేర్లు మార్చాల్సిన అవసరం ఏముంది? అట్లా అంటే మేము వచ్చినప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు రాజీవ్ గాంధీ గారి పేరు మార్చాల్సి వస్తుండే. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించాలి. ఈరోజు మేము పరిపాలించినప్పుడు కూడా కంటి వెలుగని తెచ్చినాం, కానీ అది కేసీఆర్ గారి కిట్ అని ఎక్కడ కూడా తెలియదు. ఈ దేశ చరిత్రలో ప్రతి ఒక్కరు ఏ పథకం ఆవిష్కరించినా రైతు బంధు అని రైతు పేరు పెట్టినాం తప్ప కేసీఆర్ బంధు ఇలాంటి పేర్లు పెట్టలేదు. దళిత బంధు తెచ్చినా దళిత బంధు అని పెట్టినాం. ఆ గౌరవ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించడానికి రేవంత్ రెడ్డికి సమయం లేదా అని కూడా మేము అడుగుతున్నాం. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏప్రిల్లో ఇప్పటి వరకు 2 సార్లు ముఖ్యమంత్రి అయినా కానీ నువ్వు ఒక్కసారైనా పూలమాల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తే కూడా దానికి పూలమాల వేసి ఇలా దళితులను అవమానపరిచేలాగా ఈరోజు సెక్రటేరియట్కి పెట్టిన పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టినాం. అది కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా అదే. ఈరోజు ఇంద్రమ్మ పేరు మీద చీరలు వంచుతున్నారు, ఇప్పుడు గొప్ప చెప్పుకుంటున్నారు. మళ్ళీ మీరు 55 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినప్పుడు మీకు అప్పుడు లేదా సోయి, అప్పుడు చేయలేరు ఎందుకు పథకం? ఇప్పుడు మేము తెచ్చిన పథకాన్ని కాపీ కొట్టి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసినంత మాత్రాన కాదు, మీకెందుకు సోయి రాలేదు? ఇన్నేళ్ళు ఈ దేశాన్ని స్వతంత్ర దేశం 79-80 సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చిన భారతదేశ చరిత్రలో ఇన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఇలాంటి స్కీమ్లు తేవాలి, పేద ప్రజలకు మీ పథకాలు అందాలని మీకు ఎందుకు సోయి రాలేదు? ఈనాడు మా పథకాలు కాపీ కొట్టుకుంటా మీరు డప్పా కొట్టుకున్నంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారని మీరు అనుకోకండి. రానున్న ఏ ఎలక్షన్లు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. చివరిగా మనకు ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చెప్పడం జరిగింది, రిగ్గింగ్ జరిగితే ఇన్ని ఓట్లు ఎందుకు వస్తాయి, సో రిగ్గింగ్ చేయట్లేదు, ఇక్కడ ప్రజలు మా తరపున ఉండి గెలిచినాం తప్ప ప్రజలు మా సైడ్ ఉన్నారు కాబట్టి గెలిచినాము. బీఆర్ఎస్ ఒకవేళ చేస్తుందేమో కానీ మేము చేయమాలా అని చెప్పడం జరుగుతుంది. ఫిరోజ్ ఖాన్ నా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేనే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆయన బయట నేను నిన్ననే ఏమో చూసినట్టున్నా. ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, ప్రజలకు పోతలేరు. నువ్వే ఎన్నడూ తిరగలేరు ఆయన ప్రజలల్లో. ఇప్పటివరకు నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లో తప్ప నువ్వు ఇంకో రోజు కనిపించవు. గణేష్ల పండుగకి ఏదో చందాలు పంపిస్తావు తప్ప నువ్వే తిరగవు. ఓట్ చోరీ అని నువ్వు మొత్తం నీ రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతాడు. ఇక్కడ హరీష్ రావు గారు స్వయంగా బస్తాలు తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ ముంగట పెడితే దాని మీద ఇప్పటివరకు చర్య లేదు. ఇప్పటివరకు ఒక కేసు నమోదు కాలేదు. మేము రిగ్గింగ్ చేస్తూ డబ్బులు వంచుతూ బాజాప్తా దొరికితే ఇప్పటివరకు దాని మీద సుమోటోగా తీసుకుర్రా. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా ఈసీ అందరు కళ్ళు మూసుకుంటే ఈరోజు వాళ్ళు గెలిచారు. అది నైతిక గెలుపు కాదు, గెలుపు నైతికంగా కూడా బీఆర్ఎస్ పార్టీదే. ఎందుకంటే ప్రతి ఒక్క సర్వే మీరు తీసుకున్నట్టయితే ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్క సర్వే బీఆర్ఎస్కి అనుకూలంగా చూపించినది. దాని తర్వాత కూడా ఎగ్జిట్ పోల్లో కూడా 2-3 చూపించినా కానీ వాస్తవానికి అక్కడ బీఆర్ఎస్కే ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు చెప్పారు. పక్క చిన్న 10 ఏళ్ళ పసిపిల్లకి ఏం ఓటక్కు ఉంటుందంటే అక్కడ 10 ఏళ్ళ ఓటక్కు దాసోజి శ్రవణ్ గారు ప్రెస్ మీడియా ముంగట పెట్టారు. నైతికంగా గెలిచినా మీరు కేవలం కుర్చీ కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు శక్తి వంచనలు వేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఓటుకు 5,000 మీరు ఇవ్వలేదా? అద్దంకి దయాకర్ గారు ఒక మీడియా సంస్థ ముంగట ఒప్పుకున్నారు, మేము ఎంత ఇచ్చినాం వాళ్ళు ఎంత ఇచ్చినో తెలుసుగా. ఎన్నికల ప్రక్రియలో అవన్నీ కూడా సర్వసాధ్యమన్నారు. అంటే దీని గెలుపు ఎక్కడిది? కుక్కర్లు వంచి సీరియల్ వంచి నైతికంగా మేము 70,000 ఓట్ల పైచీలకు తెచ్చుకున్నామంటేనే నైతికంగా మేము అక్కడ గెలిచినాం. మా ఓట్ బ్యాంక్ స్థిరత్వంగా ఉంది. ప్రజలంతా కూడా రేపు ప్రతిపక్షంగా మమ్మల్నే చూస్తున్నారు. ఇక్కడ బీజేపీకి ఎక్కడ కూడా స్కోప్ లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను అంచివేద్దాం, కేవలం 2 జాతీయ పార్టీలు ఉంటాయని ఏ విధంగా అయితే ఇలా బండి సంజయ్ గారు కీలక పాత్ర లేదో ఇలా కాంగ్రెస్ గెలవడానికి. మొల్దారాలు గాజులు ఇలాంటివి ఒక కేంద్ర మంత్రిపై నువ్వు ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నా ఆ విషయం పైన మాట్లాడాలి కానీ నువ్వు మాట్లాడాల్సిన ఇంత దిగజారి రాజకీయం చేసినావు అనేది కూడా బండి సంజయ్ ఆడ హిందూ ముస్లిం అనే పోలరైజేషన్ కూడా తేవడం జరిగింది. దాని ఆధారంగానే వీళ్ళు గెలవడం జరిగింది తప్ప నైతికంగా కూడా ప్రతి ఒక్క మైనారిటీలు చాలామంది కూడా మాకు ఓటేయడం జరిగింది. ప్రతి ఒక్క మైనారిటీని కూడా అనడం లేదు. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఓటేసిన వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో మళ్ళీ జూబ్లీ హిల్స్లో ఎన్నికలు
జనరల్ ఎలక్షన్లో పీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఖచ్చితంగా గెలుస్తుంది అక్కడ.